బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది. కాగా మృతుల్లో ఎక్కువ మంది యువతే కావడం గమనార్హం. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 40 ఏళ్ల లోపువారే కావడంతో తీవ్ర విషాదాన్ని కలిగించింది. వీరిలో 13 ఏళ్ల బాలిక అత్యంత పిన్న వయస్కురాలుగా గుర్తించారు. వీరంతా తమ అభిమాన జట్టు విజయాన్ని ఆస్వాదించడానికి స్నేహితులతో కలిసి వచ్చారు. వీరిలో చాలామంది బెంగళూరు నగరానికి చెందినవారు కాగా కొందరు ఇతర జిల్లాల నుంచి కూడా తరలివచ్చారు. కాగా అత్యుత్సాహంతో ప్రారంభమైన సంబరాలు క్షణాల్లో విషాదంగా మారడానికి భద్రతా ఏర్పాట్ల వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. హడావిడిగా చేసిన ఏర్పాట్లు, సరైన ప్రణాళిక లేకపోవడం, అంచనాలకు మించి అభిమానులు తరలిరావడం ఈ దుర్ఘటనకు దారితీశాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌదాలో జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధాన సౌధ వద్ద వీఐపీల భద్రతకు పెద్ద సంఖ్యలో పోలీసులను కేటాయించడంతో లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించడానికి చిన్నస్వామి స్టేడియం వద్ద పరిమిత సంఖ్యలోనే పోలీసులు అందుబాటులో ఉన్నారు. స్టేడియం సామర్థ్యం సుమారు 35,000 కాగా 3 లక్షలకు పైగా జనం గుమిగూడినట్లు సమాచారం. మరోవైపు ఆర్సీబీ యాజమాన్యం విజయోత్సవ ర్యాలీని ధృవీకరిస్తూ ఉచిత పాసులను ప్రకటించింది. దీంతో స్టేడియం వద్దకు అభిమానులు వెలువెత్తారు. కాగా మృతుల కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ జట్టు అభిమానులతో కలిసి నిర్వహించాలనుకున్న విజయోత్సవ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సూచనలను, ట్రాఫిక్ రూల్స్ను అభిమానులు బ్రేక్ చేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారిక సమాచారం. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన క్షణం నుంచి బెంగళూరు వీధుల్లో సంబరాలు అంబరానంటాయి. అభిమానులు జట్టు విజయాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ ఉంటుందని తెలియగానే ఉదయం నుంచే అభిమానులు చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలకు భారీగా చేరుకోవడం ప్రారంభించారు.
అయితే అభిమానులు సంయమనం పాటించాలని, వినూత్న సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ను ప్రోత్సహించొద్దని పోలీసులు, ట్రాఫిక్ అధికారులు సోషల్ మీడియా ద్వారా పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నందున బుధవారం ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని ఆర్సీబీ యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులు కోరినట్లు అధికారిక సమాచారం. కాగా పోలీసులు సూచనలను పెద్దగా పట్టించుకోకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమంటున్నారు క్రీడా నిపుణులు. భారత్ పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ షెడ్యూల్ ఇప్పటికే వారం రోజులకు పైగా ఆలస్యం కావడంతో ఫ్రాంచైజీ తమ విదేశీ ఆటగాళ్లను వారి అంతర్జాతీయ మ్యాచ్ల కోసం విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం తప్ప నిర్వాహకులకు మరో మార్గం లేకుండా పోయిందని తెలుస్తోంది. బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని కలిగిందని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయంకా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దేశంలో జరిగిన పలు తొక్కిసలాటల ఘటనలను గుర్తు చేస్తూ సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు అంచనాలకు మించి జనం రావడంతో పాటు అదే సమయంలో వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, రాజీనామాలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.